మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా నాపై జరిగిన దాడి అవ్వచ్చు, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా, బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడిగా, బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ గొంతుకని నొక్కేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలనే మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నంతా కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఏ విధంగా రాక్షసంగా, క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు, గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు. జోగి రమేష్ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ, అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా. ఒక ఫేక్ కేసులో 83 రోజులు నన్ను, నా తమ్ముణ్ణి అకారణంగా, అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకున్నా, నేను ఎక్కడికైనా వస్తాను, అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు, రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గా గుడికి వెళ్ళి దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి 83 రోజులు నెల్లూరు జైలు, విజయవాడ జైలు, ఆఖరికి మదనపల్లి జైలు, 3 జైలు తిప్పారే. ఇంకా మీకు రాక్షసానందం
తీరలేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అని అడుగుతామని. అంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుక వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి అకారణంగా 2 నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే. అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా? ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? 83 రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక, జైలు జీవితం అనుభవించింది చాలక, నేను నిన్నగాక మొన్న ఏం మాట్లాడా? మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి. నేను అనకూడని మాట్లాడమని అన్నానా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ? నేనేం మాట్లాడా? కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్నీ కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడు పోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద, వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం, ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా? మా నాన్నగారు ఉన్నారు, నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా, మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేసామని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది. నీకు పాడవకపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం, నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ రమ్మని, ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు. లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి. ఇదిగో వాట్సాప్. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్కా ప్రణాళికతో దాడి. మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ ఇసురుతా ఉన్నారో, పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో. ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలా. ఇదిగో విజయవాడ లీడర్, ఏమో లీడర్ గారంట, మరేమో ఆశా గారంట, ఏం ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పంచాయత్ సెంటరా?
ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళని కూడా తెచ్చేసారు పాపం అందరినీ. లేడ్ బ్యాచీలు అందరూ పిక్ పాకెటర్లు, ఒకడు కాదు ఇద్దరు కాదు, ఇతని నేతృత్వంలో వచ్చారు.